ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడేమో కాన్షియస్లో లేకుండే, ఆయన అన్కాన్షియస్లో ఉండే. బాబు ఏమో యూరిన్ చేస్తే బ్లడ్ వస్తుంది. నేను సఫర్ అవుతున్నా 6 months నుంచి ఇప్పటి వరకు నేను సఫర్ అవుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పటి వరకు నేను సఫర్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు సార్. సంక్రాంతి లాంటి పండుగల సమయంలో చిన్నారులు గాలిపటాలతోటి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవే ప్రాణాల మీదకి వస్తుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక బాబు పతంగి పడిందని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్ పేలి ఒక 40% గాయాలతోటి ఆసుపత్రిలో ఉండి అతను ప్రస్తుతం కోలుకున్నాడు భగవంతుని దయ వల్ల. అయితే అతనికి సంబంధించి అక్కడున్న ట్రాన్స్కో అధికారులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాన్ని ఫిర్యాదు చేయకుండా, వాళ్ళకు రావాల్సిన కంపెన్సేషన్ రాకుండా వాళ్ళు కొంత అడ్డం పడ్డారు. సో దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ మానవ హక్కుల సంఘానికి, కమిషన్కి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. మనతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ బాబును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పాపం ఎంత బాధ ఉంటుందో ఒకసారి చూడవచ్చు మనం విజువల్స్లో. తనకు మొత్తం కూడా ఒక 30 to 40% కాలిపోయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాడు. కానీ ఇతడు ఇలా ఉండటానికి కారణం ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డ గాలిపటం తీసేందుకు వెళ్ళిన తరుణంలో అక్కడ అది పేలిపోవడం. అయితే నిజానికి అక్కడికి వెళ్లకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వహించడం, ఇంత చిన్న బాబుకి ట్రాన్స్ఫార్మర్ చేతికి అందేలా ఉండటం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది? ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసి ఇప్పుడు మీరు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి వచ్చారు? అసలు యాక్చువల్లీ ఏమైందంటే సార్, నేను ప్రైవేట్ ఎంప్లాయీ. నేను అయితే నా పేరు షేక్ అజీజు. అయితే నేనేం చేసినానంటే 23rd January 2025కి నాకు అందరు జనాలు వచ్చి నన్ను చెప్పారు, ఇట్లా మీ కొడుకుని సో అండ్ సో ఇట్లా ప్లేస్లో బ్లాస్ట్ అయిపోయింది ట్రాన్స్ఫార్మర్, అయితే కింద పడ్డాడు అంటే నేను ఇమీడియట్లీ షాక్ అయ్యి నేనేం చేసినానంటే పిల్లగాడి దగ్గర పోయిన తర్వాత పిల్లగాడిని ఎత్తుకొని హాస్పిటల్లో తీసుకుపోయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. అప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడేమో కాన్షియస్లో లేకుండే, ఆయన అన్కాన్షియస్లో ఉండే. అయితే నేనేం చేసినా తీసుకుని హాస్పిటల్ పోయే వరకు అక్కడ యాక్సెప్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మేము ట్రీట్మెంట్ చేపిస్తాను, కానీ 30% అయితే బర్న్ అయిపోయింది, సివియర్ బర్న్ అయిపోయింది. అయితే మేమేం చెప్పలేకపోతాము, ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటారు అని చెప్పారు. చెప్పిన తర్వాత 23rd నుంచి 1st January వరకు ట్రీట్మెంట్, 1st February వరకు ట్రీట్మెంట్ అయింది. అయితే పూర్తి కాలేదు ట్రీట్మెంట్. అయితే నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనందుకు నేనేం చేసిన, డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి వచ్చేసిన. ఎప్పుడు 1st Februaryకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే అడ్మిట్ అయ్యానో అప్పుడు ఏఈ మధుసూదన్ గారు నన్ను రాజు దగ్గర నుంచి రాజు లైన్ మ్యాన్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని నన్ను ఫోన్ చేసి నన్ను హామీ ఇవ్వడం జరిగింది. ఏమని? మీరు ఎందుకు బాబుకి ఇలా జరగగానే ఫిర్యాదు ఎందుకు చేయలేదు అసలు? ఫస్ట్ నేను ఎందుకు చేయలేదంటే సార్, నేను ఒక మాట చెప్పాలన్నా సార్, నేను అప్పుడు కంప్లైంట్ ముఖ్యమా, నా బాబు ఆరోగ్యం ముఖ్యమా? అందుకనే దానికోసం నా మైండ్లో కూడా రాలేదు. ఎందుకంటే నా బాబు ముఖ్యం కాబట్టి నా బాబు కోసం ఫస్ట్ ట్రీట్మెంట్ నా బాబుకి చేద్దామని నేను అప్పుడే పోయిన తర్వాత ఇట్లా సో జరిగిందని ఓవేసీ హాస్పిటల్లో నేను చేపించిన. 1st Februaryకి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర పోయినా, నేను రాజు అని లైన్ మ్యాన్ ఉన్నాడు సార్. అయితే సార్ నన్ను పంపించండి మీ దగ్గర, ఏం లేదు మీకు కంపెన్సేషన్ మేము డెఫినెట్లీ ఇప్పిస్తాము, ఏం టెన్షన్ పడకండి, 40 to 45 days అన్నారు. ఆ తర్వాత 45 days తర్వాత నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే లేదు అమ్మ 3 months పడుతుంది అన్నారు. నేనేం చేసిన, సరే సార్ ఓకే పర్వాలేదు అని 3 months తర్వాత నేను ఫోన్ చేస్తే, లేదమ్మా ఒక మాట చెప్పాలన్నా, మీ పిల్లగాడు తప్పు, మీరు అది 3 months తర్వాత చెప్తున్నారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, నన్ను ఏం చెప్పారు, మీరు కంప్లైంట్ ఇవ్వకండి, కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది, నేను ఇది లైన్ మ్యాన్ ఏఈకి చెప్పి పంపించారంట. అయితే రాజు ఇట్లా నన్ను హామీ ఇవ్వడం జరిగింది.
ఏంటంటే మీరు ఏం కంప్లైంట్ ఇవ్వకండి, మీరు ఏం చేయకండి, మేము కంప్లైంట్ చేయకుండానే మేము ఉన్నాం కదా అది అని చెప్పిండ్రు. అది ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే ఉన్నదో అది 5 ఫీట్లో ఉన్నది సార్, 5 ఫీట్లో ఉన్నది ట్రాన్స్ఫార్మర్. ఇంకా ఇంటికాడ చుట్టూ జాలి కానీ కంచె కానీ ఏం లేదా? ప్రొటెక్షన్ ఏమీ లేదు. అది 2.5 ఫీట్ స్టెప్స్ కూడా పెట్టారు. అందుకనే 8 years బాయ్ ఈజీగా ఎక్కిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ కాన్షియస్. మనమే ఎక్కాలంటే మనం ఆలోచిస్తాం సార్, అది పిల్లగాడు ఎక్కిండంటే ఈయనకు తెలియదు కాబట్టి ఈయన ఎక్కిండు కదా. ట్రాన్స్ఫార్మర్ ఇది డేంజరస్ అంటే ఈయన ఎందుకు ఎక్కుతాడు? ఓకే, మిమ్మల్ని ఎందుకు ఆ మధుసూదన్ అనే ఏఈ మిమ్మల్ని కంప్లైంట్ ఎందుకు పెట్టొద్దు అంటున్నాడు? పోనీ మీరు హైయర్ ఆఫీసర్ కి ఏమైనా చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? హైయర్ ఆఫీసర్ కి ఆయననే ఏం చెప్పిండు, ఏం టెన్షన్ పడకండి, నేనే హైయర్ ఆఫీసర్ తో మాట్లాడి మీకు కంపెన్సేషన్ డెఫినెట్లీ చేపిస్తాను. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తే నేను ఏం చెప్పినా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఒక 15 to 20 days తర్వాత నేను చెప్పిన అవును అవుట్ ఆఫ్ డేంజరే సార్ ఇప్పుడైతే రైట్ నౌ. కానీ డైలీ 1350 రూపాయలు ఏమో మనకు ట్రీట్మెంట్ల కోసము, ఇంకా ఏంటంటే మెడిసిన్స్ కోసము, ఆయింట్మెంట్ కోసము అది అవుతుండే. అందువల్ల నేనేం చేసిన అంటే నేను అది లైట్ తీసుకున్నా కొంచెం రోజుల తర్వాత, ఎందుకంటే నా దగ్గర కూడా ఫైనాన్షియల్. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది బాబుకి? ఇప్పటి వరకు అయితే సార్ 2 lakhs వరకు అయితే అయిపోయింది సార్, 2 lakhs వరకు అయిపోయినాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇంకా బాకీనే ఉన్నది. ఇది ఏదైతే ఉన్నదో ఇది డీప్ బన్స్ ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ ఏమో మల్టిపుల్ డ్రగ్ తీసుకొని ఇంజెక్ట్ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ చెప్తున్నారు. నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి నేను తీసుకుపోలేకపోతున్నాను. బాబు ఏమో యూరిన్ చేస్తే బ్లడ్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్తే బ్లడ్ వస్తుంది. మీకు వీడియో చూపించాలంటే నేను కూడా అది కూడా చూపిస్తాను. ఇట్లా సో అండ్ సో నేను నాతోని ఇట్లా అవుతుంది. నేను ఏమని చెప్పాలి సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నారు మధుసూదన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? ఇప్పుడు ఏమైంది, నాకు ఏం లేదు సార్, నాకు గవర్నమెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. నాకు గవర్నమెంట్ మంచిగా నాకు ఇన్సాఫ్ చేస్తుందని నాకు నమ్మకం, పూర్తి భరోసా ఉన్నది. నాకు డెఫినెట్లీ న్యాయం కావాలి, ఏ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు. నాకు అదే కావాలి సార్. నా బాబు కోసం నా ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్నది. బాబు చాలా అంటే చాలా నేను సఫర్ అవుతున్నా 6 months నుంచి ఇప్పటి వరకు నేను సఫర్ అవుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పటి వరకు నేను సఫర్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు సార్. నేను సో ఈ ఇష్యూకి సంబంధించి మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేసిరు. అయితే ఈ వీళ్ళను మిస్గైడ్ చేసిన ఆ ఏఈ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇక్కడ మానవ హక్కుల కమిషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం వల్ల వీళ్లకు జరిగే ఉపశమనం కావచ్చు, వీళ్ళకి జరిగే ప్రయోజనం కావచ్చు, ఏమైనా పరిహారం ఏమైనా వస్తుందా? మనతో పాటు అడ్వకేట్ శ్రీనాథ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ ఇష్యూ జరగటం నిజంగా దురదృష్టకరం. భగవంతుని దయ వల్ల బాబు క్షేమంగా ఉండు ప్రజెంట్ అయితే. కానీ ఎందుకు వీళ్ళను పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా, లేదంటే విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల దగ్గరికి పోకుండా ఆ ఎందుకు అడ్డుపడ్డట్టు? అసలు నిజమండి, ఈ దుర్ఘటన నుంచి బాబు బతికి పట్టకట్టడం అందరికీ సంతోషమే. ప్రాణం పోవలసినంత పెద్ద ప్రమాదం జరిగి అతను బతికి బట్టకట్టడం అందరికీ సంతోషమే. నిజంగా చెప్పాలంటే 23/1/2025 నాడు ఉదయం 11 గంటలకి ఈ బాలుడు ఈ పతంగులు ఎగరేస్తూ ఉంటే ఆ పతంగు వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు 5 అడుగులు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని 2.5 అడుగు ఒక మెట్టు కట్టున్నారు. అది ఎందుకు కట్టారనేది వాళ్ళకే తెలియాలి. ఆ 2.5 అడుగు మెట్టు ఎక్కి ఈ పసిబిడ్డ ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకున్నాడు. ఆడు పసిబిడ్డ అయిన దానివల్ల అది ట్రాన్స్ఫార్మరా డేంజరస్ ఆబ్జెక్టా అతను గ్రహించలేకపోయాడు. ఉన్నట్లుండి ఆ బాబు అది ముట్టుకోగానే వాళ్ళు సెకండ్లలోనే అది పెద్ద బ్లాస్ట్ అయి బాబు ఒక 6 నుంచి 7 అడుగులు గాలిలోకి ఎగరడం జరిగింది. నేల మీద పడి అపస్మారక స్థితిలోకి పోయాడు. ఆ బాబు ఎవరైతే ఈ చిన్న బాబు ఉన్నాడో వీళ్ళ మొహల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ బాబు ఇలా అయ్యిందంటే తల్లిదండ్రులు హుటాహుటిన ఓవైసీ హాస్పిటల్కి అదే రోజు తీసుకెళ్లడం జరిగినది. ఓవైసీ హాస్పిటల్లో 10 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్లు కూడా ఎంతో శ్రమతో బాబుని బతికించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే తక్షణం ఈ ట్రీట్మెంట్ కొనసాగుతున్నప్పుడు ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్ ఉన్నారో ఆ ఏరియా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్, అలాగే లైన్ మెన్ రాజు కూడా వీళ్ళ ఆ ట్రాన్స్ఫార్మర్ అంతా చెకింగ్ అన్ని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి.
ఎన్నోసార్లు పలుమార్లు ఈ బస్తీ వాసులు ఆ ట్రాన్స్ఫార్మర్ని అక్కడి నుంచి జరిపి సేఫ్ జోన్లో అన్నా పెట్టండి, లేదా దానికి ఐరన్ మెష్ వేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి, లేదా దానికి ఎత్తు పెంచండి అని చెప్పడం జరిగినది. వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళకి ఏమున్నాయో మనకి తెలియదు, కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ని అయితే అక్కడి నుంచి వాళ్ళు తొలగించలేకపోయినారు సేఫ్ జోన్కి. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ మధుసూదన్ అనే ఏఈ, ఈ రాజు కుమ్మక్కయ్యి ఈ పై అధికారుల దాకా వెళ్లకుండగా భరోసా కల్పిస్తూ తల్లిదండ్రులకి మేము ఎలాగన్నా ఈ బాబు చికిత్సకి మేము సహాయం చేస్తాము, మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరంలే, మీ ఏరియా ఇన్ఛార్జ్ నేనే. వీళ్ళు బాబు ట్రీట్మెంట్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఒకసారి అప్పులు చేసుకుంటూ ఆ ట్రీట్మెంట్ జరుపుకుంటూ ఏదో ఉన్న సమయంలో వీళ్ళని వీక్నెస్ కనుక్కొని మేము చాలా పెద్ద అధికారులము, మీరు ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలే, ఏదన్నా అప్రూవల్ అంతా మా దగ్గరే ఉంటుంది, కానీ మీ కంపెన్సేషన్ కానీ సూటబుల్ కంపెన్సేషన్ కానీ నేను ఇప్పించే స్థాయిలో ఉన్నాను, మీరు ఎవరిని సంప్రదించక్కర్లేదని చెప్పి ఈ బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ దుర్మార్గమైన ఏఈ వాళ్ళ లైన్మెన్ రోజు పరామర్శించేవాళ్ళు. బాబు ఆరోగ్యం ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది, మీకు ఈ కంపెన్సేషన్ అమౌంట్ అప్రూవల్కి 45 రోజులు పడుతుందంటే ఈ తల్లిదండ్రులు ఏదో ఒక రోజు అయితే వస్తుంది, మళ్ళీ వాడికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది, డిశ్చార్జ్ అయినాక పోస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అందుకని వాళ్ళ మాటలు నమ్మసక్యం పలికినారు. అయితే ఏదైతే ఈ బాబు డిశ్చార్జ్ అయ్యాడు అని తెలుసుకున్నాడో, అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్నాడో, వాళ్ళు ఈ ఏఈ సదరు ఏఈ ఆ లైన్మెన్ వీళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత సార్ మాకు ఏదో కంపెన్సేషన్ ఇప్పిస్తారు, మా సంగతి ఏంటి అని అడిగితే మీ బాబు పసిబిడ్డనే పోయిన దానివల్ల ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యి మాకు నష్టం జరిగింది, దానికి మీరేమంటారు అంటే వీళ్ళు పసిబిడ్డ గాలిపటంతో ఆడుకోకపోతే ఇంకా దేనితో ఆడుకుంటారా అని అడిగాడు వాళ్ళ తండ్రి ఆ ఏఈని. తర్వాత ఈ ఏఈ మొహం చాటేసుకుంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా తన తప్పిదం తన ఉద్యోగాన్ని కాపాడుకుందాం అనుకొని దురుద్దేశంతో వీళ్ళకి రాంగ్ఫుల్ లాస్ కాజ్ చేసి వాడు రాంగ్ఫుల్ గెయిన్ పొందాలనుకున్నాడు. అందుచేతన ఈరోజు 24 జూలై 2025 నాడు ఈ తల్లిదండ్రులు తన 3 పిల్లలతో కలిసి గాయపడిన బాలుడితో కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగినది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఈరోజు వీళ్ళ ఫిర్యాదు స్వీకరించి విచారణకు సోమవారానికి రమ్మని చెప్పినారు. ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడం ఒక అంశం అయితే అక్కడ దానికి ప్రొటెక్షన్ కల్పించకపోవడం, ఏదంటే పిల్లలు కానీ ఎవరు కానీ దానికి దగ్గరికి వెళ్లకుండా దానికంటే రక్షణ కంచె అంటాం కదా, ఐరన్ మెష్ ఏదో పెట్టాలా, అది పెట్టనందుకు ఈ అబ్బాయికి ప్రమాదం జరిగినందుకు మీరు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? బాలులకు కూడా మానవ హక్కుల చట్టంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటే భారతదేశంలో ఆర్టికల్ 21 కింద చైల్డ్ రైట్స్ అని ఉంటుంది. చైల్డ్ రైట్స్ అంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళని బాలులు అంటారు, అంటే చిల్డ్రన్. అయితే ఈ పిల్లలకి సేఫ్ ఎన్విరాన్మెంట్, తగు న్యూట్రిషను, హెల్త్ కేర్ ప్రావిజను అన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అందుచేత అతను హక్కుల్ని అతను ఉపయోగించుకోవడానికి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఈరోజు ఆశ్రయించడం జరిగినారు. అలాగే వీళ్ళకి తగు రక్షణ కూడా కల్పిస్తారు. అందువల్ల ఆర్టికల్ 21 నందు ఇతనికి అన్ని ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఈ బాబుకు జరిగిన ఈ ప్రమాదం మనం చాలా సార్లు చెప్పినాం సుమన్ టీవీ ద్వారా. సంక్రాంతి మూమెంట్ లో చాలా మందికి చాలా అవేర్నెస్ చేస్తూ కూడా మనం ఎన్నో వీడియోలు పెట్టినాం. పతంగులు ఎగరేసే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి, సేమ్ టైం పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆ పతంగుల కోసం ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్పినాం. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ బాబు. ఇతనికి మనం వింటున్నాం కదా, అంటే అక్కడ సేఫ్టీ జోన్ లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిల్లలు కానీ ఎవరు కానీ అది డేంజర్ ప్లేస్. సో దాన్ని ఇండికేట్ చేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన ఏఈలు కావచ్చు, ఇతర సిబ్బంది అక్కడికి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి ఈ అబ్బాయి ఇప్పుడు యూరిన్ పాస్ చేస్తే కూడా బ్లడ్ వస్తున్న పరిస్థితి, వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళకి అయ్యే ఖర్చు, వాళ్ళ పాపం పేద పిల్లలు, పేద కుటుంబం వాళ్ళది, వాళ్ళకు హెల్ప్ చేయాల్సింది పోయి వీళ్ళని రాంగ్ గైడ్ చేసిండు ఏఈ. సో దీనిపైన వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు హ్యూమన్ రైట్ కమిషన్స్కి వచ్చిరు. దీని విచారణ కూడా మండేకి రమ్మని చెప్పారంట. సో మొత్తానికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవైపు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి, సేమ్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అలాంటి వాటిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.